నీళ్ళిచ్చే కాళేశ్వరంపై కుట్రలెందుకు? ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ కీలకాంశంగా మారింది. రాష్ట్ర రాజకీయంలోనే కాదు, దేశ రాజకీయానికి కూడా కాళేశ్వరం ప్రాజెక్టే ఇప్పుడు ఓట్లను తెచ్చిపెట్టే ఒక కామధేనువుగా మారింది. అటు ఢిల్లీలో ఉన్న బీజేపీ, ఇటు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్. చెప్పిందా? ఢిల్లీలో ఉన్న బీజేపీ, ఇటు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ ఇదే అంశంతో బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్షల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని ఆరోపిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక నిరర్ధక ఆస్తి అని, దాన్ని పూర్తిగా పక్కన పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. తుమ్మిడిశెట్టి దగ్గర ప్రాజెక్ట్ కడతామని ఇప్పటికే ప్రకటించింది. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రాధాన్యత ఏంటి? మేడిగడ్డ మీద కాంగ్రెస్ సర్కార్ ఎందుకు నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తుంది? అసలు ఈ ప్రాజెక్ట్ కాళేశ్వరం అనేది పేరు మార్చిండ్లు గంతే. కాళేశ్వరం అని పేరు మార్చిండ్లు. ఇది రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు పెట్టిన ప్రాజెక్టే. దాన్ని పేరు మార్చి, ఆ డిజైన్లు మార్చి మన రాష్ట్రానికి ఎక్కువ నీళ్లు వచ్చే విధంగా మార్చిండు అంతే. ఇప్పుడు దీన్ని మొత్తం పక్కన పెడితే 90,000 కోట్లు మొత్తం ఆగమైపోయినట్టు కదా. అవును, 90,000 కోట్లు. యాక్చువల్గా 60,000 కోట్లకు ఉండే, ఇంకో 30,000 కోట్లు పెరిగినాయి. ఇక పెరిగితే వీళ్ళే అంటారు 1,00,000 కోట్లు తిన్నారు కేసీఆర్ అంటారు. ప్రాజెక్ట్ కాస్టే 1,00,000 కోట్లు. ఇక మళ్ళీ 1,00,000 కోట్ల ప్రాజెక్ట్లో 1,00,000 కోట్లు తింటే మరి ఇది ఎట్లా కట్టిండ్రు? 98,000 కోట్లే ఖర్చు అయిందని చెప్పిండ్రు వీళ్ళు. రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా కాళేశ్వరం ప్రాజెక్ట్. గోదావరి ప్రాణహిత నీళ్లను వాడుకునే ఏకైక వనరు. సస్యశ్యామలమైన ఉత్తర తెలంగాణ ప్రాంతం. వేసవిలోని మత్తలు దుంకిన చెరువులు. గ్రావిటీ ద్వారా నీరు ఇచ్చేందుకు లేని అనుకూలత. ప్రాజెక్టు పనికే రాదంటున్న కాంగ్రెస్ సర్కార్. 19,73,850 ఎకరాలకు నీళ్ళిచ్చామన్న అధికారులు. అంటే మొత్తం 19 లక్షల ఎకరాలను ఇప్పుడు ఎండబెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి సర్కార్ అయితే పూనుకుంటున్నట్టు తెలుస్తుంది. తుమ్మిడిశెట్టి దగ్గర కొత్త ప్రాజెక్టుకే కాంగ్రెస్ నిర్ణయం. అధ్యయనం జరుగుతుండగా అన్నారం మంచినీళ్లు. మేడిగడ్డను కూల్చేందుకేనని బీఆర్ఎస్ ఆరోపణలు. నువ్వు పనులు జరుగుతా అంటే నీళ్ళు ఇడిచిపెట్టి తీట పనులు లేదా? నేను చిన్నపిల్లగా తీట పనులు చేయడానికి. మన ఊర్లలో ఏమంటారు ఇటువంటి పనులు చేస్తే? ఇప్పుడు 19 లక్షల ఎకరాలకైతే నీళ్లు కథం చేసే ప్రయత్నం చేస్తాడు. దాని కింద ఉన్న ఈ 19 లక్షల ఎకరాల పంట పొలాలను ఈ రేవంత్ రెడ్డి ఆగం చేసే పని చేస్తాడు. ఇక కొత్తగా తమ్మిడి చెట్టు వేసుకుంటాడు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒకప్పుడు ఉండేది. దీన్ని కడదామని కేసీఆర్ కూడా చెప్పిండు. ఇప్పుడు ఇక దీన్ని ముందట వేసుకున్నారు. ఇలా ఏమైనా పైసలు వస్తే అటు మంత్రులు ఉన్నారు కదా, కాంట్రాక్టర్లే కదా వీళ్ళ మంత్రులంతా, వాళ్ళకి అక్కడికి వచ్చే పనికి ముందట వేసుకున్నాడు అన్నట్టు.